మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ మావోయిస్టు డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఈ డంపు బయటపడింది. ఈ దాడిలో మావోయిస్టుల సాహిత్యంతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ముఖ్యంగా INSCS రైఫిల్, 2 సింగిల్ షాట్ రైఫిల్స్, 2 డబల్ బోర్ రైఫిల్స్తో పాటు పలు LED బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ మావోయిస్టు డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడా మావోయిస్టు భారీ డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే గడ్చిరోలి నారాయణపూర్ అటవీ ప్రాంతంలో ఒకటి డంపు స్వాధీనం చేసుకున్నట్టు కూడా జిల్లా సూపరింటెండెంట్ శ్రీ ఎం రమేష్ కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ డంపుకు సంబంధించి కూడా దీంట్లో భాగంగా కూడా ఇన్సాస్ రైఫల్ తో పాటు 2 సింగిల్ షాట్, అదేవిధంగా 2 డబుల్ బోర్లతో పాటు LED బాంబులతో పాటు 18 లైవ్ కార్టిడేట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా కగారు పేరుతో కూడా మావోయిస్టులందరూ కూడా సరెండర్ కావడం జరిగింది. అయితే మాజీ మావోయిస్టులను కూడా కొంత వాళ్ళపై దృష్టి పెట్టినటువంటి పోలీసులు వాళ్ళ సమాచారంతో కూడా ఏదైతే ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే LED బాంబులతో పాటు భారీగా కూడా సాహిత్యం, అదే విధంగా కూడా రైఫల్స్ తో పాటు ముఖ్యంగా రాకెట్ లాంచర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే జిల్లా ఎస్పీ రమేష్ తెలపడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే కూడా మావోయిస్టులు అయితే పూర్తిగా కూడా దాదాపు ఈ కగారులో భాగంగా కూడా చాలా మంది అయితే లొంగిపోవడం జరిగింది. మిగిలిన మావోయిస్టులను కూడా లొంగిపోవడానికి కూడా ఇప్పటికే ఏదైతే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కాబట్టి ఛత్తీస్గఢ్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు అయితే కోరుతా ఉన్నారు. కానీ ఇటు డంపు దొరకడం అయితే జిల్లాలో కలకలం. ఇంకా కూడా ఎక్కడెక్కడ ఈ డంప్స్ ఉన్నాయి, నిజంగా కూడా ఇంకా కూడా స్కూటింగ్ అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా LED బాంబులకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ బాంబులను అమర్చినటువంటి సమాచారం అయితే మాజీ మావోయిస్టుల ద్వారా కూడా ఏదైతే సరెండర్ అయినటువంటి మావోయిస్టుల ద్వారా కూడా పోలీసులు అయితే కూపిలాగుతా ఏదైతే సమాచారం తెలుసుకుంటూ కూడా వాటిని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గడ్చిరోలి జిల్లాలో కూడా ఇంత పెద్ద డంపు దొరకడం అయితే ఈ మధ్య కాలంలో అంటే మావోయిస్టులు సరెండర్ అయిన తర్వాత కూడా ఏదైతే ఇంత పెద్ద డంపును స్వాధీనం చేసుకోవడం అయితే జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఏదైతే ఇంకా కూడా DRGకి సంబంధించినటువంటి 4వ బెటాలియన్ పోలీసులు కూడా ఇంకా కూడా ఏదైతే నారాయణపూర్ కావచ్చు, గడ్చిరోలి అటవీ ప్రాంతాలలో కూడా కూపించడం కొనసాగుతున్నట్టు కూడా ఆ జిల్లా ఎస్పీ రమేష్ తెలిపినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్.